సో హలో గైస్ అందరికీ ఈరోజు నేను ఫ్రాగ్ ప్రో షూటర్ అయితే ఆడబోతున్నాను. సో ఈ గేమ్ అయితే ఒక డిఫెన్స్ ఫ్రెండ్స్, ఒక ఆర్మీ లాగా టీమ్ మెంబర్స్తో వేరే బంకర్స్ని అటాక్ చేయాలి ఫ్రెండ్స్. దీని కాన్సెప్ట్ ఏంటంటే కొన్ని బంకర్స్ ఉంటాయి, శత్రువుల బంకర్స్, ఇంకా మన బంకర్స్. మనతో శత్రువుల బంకర్స్ అయితే అటాక్ చేయాలి. సో ఇది క్యారెక్టర్స్ ఫ్రెండ్స్, నేను సెలెక్ట్ చేస్తున్న క్యారెక్టర్స్. సో ఇదైతే నా అకౌంట్. సో ఇక్కడైతే నాకు డీటెయిల్స్ చూపిస్తుంది. ఇప్పుడు నేను 95 విక్టరీస్, టైం ప్లేయర్ 11 hours 34 minutes అయితే ఆడాను. కార్డ్స్ ఇప్పటిదాకా 122 కార్డ్స్ దొరికాయి, 30 కార్డ్స్ దొరికాయి. హైయెస్ట్ ట్రాఫీస్ 2264 ట్రాఫీస్ ఫ్రెండ్స్. చెస్ట్ ఓపెన్ అయితే 80 చెస్ట్స్, కంప్లీటెడ్ ఛాలెంజెస్, ఇంకా చెప్పిన టైం. ఈ బ్లూ కలర్ ఉన్నవైతే నేను అటాక్ చేసిన టీమ్స్ ఫ్రెండ్స్, ఈ రెడ్ కలర్ ఉన్న వాళ్ళు నేను అటాక్ చేసిన టీమ్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడైతే షాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి డైమండ్స్ ఉంటాయి కదా, ఇలాగనమాట. మనకి ఈ స్కిన్ కాయిన్స్ ఉన్నాయి కదా, మన క్యారెక్టర్స్కి కొత్త కొత్త స్కిన్స్ అన్లాక్ చేయొచ్చు. ఇక్కడ చెస్ట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటైతే మన క్యారెక్టర్స్ అన్లాక్ అవుతాయి. చాలా అయితే గిఫ్ట్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనకు ఒక్కోసారి ఫ్రాగ్ కంపెనీతో చీట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఆ చీట్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తే మనకి కొన్ని గిఫ్ట్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే లాటరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాటరీ ఎంత ఫ్రెండ్స్ మనకు ఒక వీజ్ ఇస్తుంది. ఇక్కడ కూపన్స్ ఉంటాయి, కూపన్స్ మనకి మనం స్పిన్ చేస్తే అలా స్పిన్ అయ్యి ఒక క్యారెక్టర్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే డెక్ గురించి. డెక్ అంటే ఫ్రెండ్స్ మనకు ఒక క్యారెక్టర్స్ ఉంటాయి, క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో చాలా రకాల క్యారెక్టర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అటాక్ అంటే అటాక్ చేస్తుంది ఫ్రెండ్స్. డిఫెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎనిమీస్ వచ్చి అటాక్ చేస్తుంటే అటాక్ చేయకుండా డిఫెన్స్ పెడుతుంది ఫ్రెండ్స్. ఈ డిఫెన్స్ ఉన్నవన్నీ అవే చేస్తాయి ఫ్రెండ్స్. ఈ క్యాంప్ అంటే స్నైపర్స్ ఉంటారు కదా, ఆ స్నైపర్స్ టైప్ ఫ్రెండ్స్. ఈ సెంటర్ అంటే కూడా డిఫెన్స్ టైప్ ఫ్రెండ్స్. కొంచెం ఫాస్ట్గా అటాక్ చేస్తారు, ప్లస్ డిఫెన్స్ కూడా బాగా చేస్తారు. సో వైట్ క్యాట్ అంటే చాలా దారుణంగా చంపుతారు ఫ్రెండ్స్. సెంటర్ అంటే చాలా ఫాస్ట్గా చంపుతారు ఫ్రెండ్స్. సో క్యారెక్టర్స్ చాలా రకాలు ఉంటాయి. మనకి ఇక్కడ గ్లో అవుతున్నాయి కదా, ఇవన్నీ అయితే లెజెండరీ క్యారెక్టర్స్. సో ఇక్కడ ట్రైనింగ్ సెక్షన్ కూడా ఉంటుంది, షేర్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మన కార్డ్స్ ఉన్నాయనుకోండి, మన ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు, క్యారెక్టర్స్ అయినా కార్డ్స్ అయినా. ఇంకా సినిమా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కంపెనీ గురించి ఫ్రెండ్స్ గేమ్ ఎలా ఆడో చూపిస్తుంది. ఇక్కడైతే మీటర్ స్కోర్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను కొన్ని క్యారెక్టర్స్ ఎన్ని క్యారెక్టర్స్ మంచిగా స్కోర్ చేశాను చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ గ్రీన్ కలర్ కింద వస్తాయి కదా ఫ్రెండ్స్, యారో మార్కర్స్, అవైతే అప్గ్రేడ్ చేయమని ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం క్లబ్ గురించి మాట్లాడాలంటే మనకు ఒక క్లబ్ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఆన్లైన్లో ఉండే ఆఫ్లైన్లో ఉన్నాను నేను. ఫ్రెండ్స్ అంటే మన ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఫ్రాగ్ పాస్ ఉంది కదా చూడండి ఫ్రెండ్స్, అది చాలా రేర్ ఫ్రెండ్స్, డబ్బులు పెట్టి కొనుక్కోవాలి దాన్ని. ఇంకా పక్కన క్యాలెండర్ చూడండి, అయితే మనకు గిఫ్ట్స్ వస్తాయి. గిఫ్ట్స్ అయితే నేను కలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా పైన అవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఒక క్యారెక్టర్స్ 4x6 అలాగా, అయితే మనకు గిఫ్ట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇది కూడా ఆన్లైన్ ఫ్రెండ్స్. ప్లస్ ఇప్పుడు ఒక గేమ్ ఆడి చూపిస్తాను మీకు ఎలా ఆడాలో. సో సర్చింగ్ ఫర్ ప్లేయర్స్ అంటే ఫ్రెండ్స్ ఒక టీం గురించి వెతుకుతుంది. ఇక్కడైతే మనం టిప్స్ ఇస్తాం ఫ్రెండ్స్, ఖాళీగా ఉంచుకుంటాం. మన టిప్స్ చెప్తుంది ఎలా బేగా చేయొచ్చు. ఇక్కడ ఫ్రాగ్ బ్యాటిల్ ఫ్రెండ్స్, వీటికి నాకు చెప్తుంది. సో ఇప్పుడైతే మన క్యారెక్టర్స్ కంట్రోల్ చేయొచ్చు. పైన ఐకాన్స్ ఉన్నాయి కదా, వాటితో మన క్యారెక్టర్స్ని మార్చచ్చు. సో ఇలాగా ఇక్కడ జెట్ ప్యాక్ విత్ పవర్స్ ఫ్రెండ్స్, ఒక్క క్యారెక్టర్ ఒక్క పవర్ ఉంటుంది. జెట్ ప్యాక్ ఎగురుతాడు. సో ఫ్రెండ్స్ నాకు చాలా వరకు డ్యామేజ్ అయ్యింది, ఇక్కడ డ్యామేజ్ కూడా చూపిస్తుంది. సో ఇప్పుడైతే ఏంటంటే ఫ్రెండ్స్ మనకి క్యారెక్టర్ అయితే చనిపోయాడు, వేరే క్యారెక్టర్ వాడు నా బేస్ని అటాక్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు డిఫెన్స్ వెళ్ళి వాడు ఒక బేస్ని అటాక్ చేయకుండా మనకి ఇప్పుడు ఇదంతా నా టీమ్ మేట్స్ ఫ్రెండ్స్, వాళ్ళు అటాక్ చేస్తున్నారు కదా, మనం ఇక్కడ కానీ ఇది కొట్టామంటే అది ఐకాన్ క్లిక్ చేస్తే వాడు అటాక్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే వాడు ఆ బేస్ని అటాక్ చేయడానికి వెళ్తున్నారు ఫ్రెండ్స్. సో ఈ పవర్ని అయితే వీడు హెడ్ కడితే బాగా డ్యామేజ్ అవుతుంది. సో వీడైతే బాగా అటాక్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే నా ఛాన్స్ అటాక్ చేయడానికి. సో నేనైతే ఈ క్యారెక్టర్ చేంజ్ అయ్యి, ఈ క్యారెక్టర్ పవర్ ఏంటంటే ఇంప్రూవ్
అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి అటాక్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ బంకర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటి మీద క్లిక్ చేస్తే అందరూ ఇక్కడికి వస్తారు ఫ్రెండ్స్ అటాక్ చేయడానికి. అటాక్ నేను చూపిస్తుంది. స్విచ్ అవుతాను, అక్కడైతే అటాక్ చేస్తున్నాను నా టీమ్ని. సో నేనైతే ఇక్కడ ఉంటాను ఫ్రెండ్స్, వాళ్ళైతే అటాక్ చేయడానికి వెళ్ళారు. సో ఒక టీం అయితే సక్సెస్ఫుల్గానే అటాక్ చేశారు ఫ్రెండ్స్. అదే ఒక బంకర్ని అటాక్ చేశారు. సో వీడైతే ఈ బంకర్ని అటాక్ చేయడానికి వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఈ బ్లూ కలర్ ఉన్న మన బంకర్ ఫ్రెండ్స్. నేను అటాక్ చేస్తాను. ప్లస్ ఇప్పుడు మనకు వాళ్ళ కమాండ్ ఇద్దాం ఫ్రెండ్స్, ఏ కూడా అటాక్ చేయమని. సో వాళ్ళు ఏ అటాక్ చేయడానికి వెళ్తారు. ఇప్పుడు వాడు అవుతున్నాడు. సో ఇక్కడ పైన ఐస్ సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్, దానికి ఇచ్చేస్తే ఇలా ఫస్ట్ పర్సన్ వీడియోకి వస్తాడు. సో గైస్ ఇప్పుడు మనకు పైన కూడా ఒక ర్యాంక్ చూపిస్తుంది. ప్రో కాదని, నేనైతే ప్రో ఫ్రెండ్స్ ఒక పైన చూపిస్తుంది. సో ఇప్పుడైతే వాడు అటాక్ చేయడం వీడియో మా క్యారెక్టర్. సో నేనైతే ఈ క్యారెక్టర్ స్విచ్ అయ్యి వాళ్ళు అటాక్ చేయడానికి వెళ్తాను. కొన్ని టిప్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇప్పుడు ఉన్నాం కదా, వాళ్ళు వచ్చినప్పుడు మనం ఇలా అటాక్ చేసాం ఎక్కడ దూరంగా అయితే కనబడుతుంది బాగా అటాక్. ఫ్రెండ్స్ అటాక్ కూడా చేయలేం, కానీ దూరంగా అయితే బాగా అటాక్ అవుతుంది ఫ్రెండ్స్. సో అయితే ఇక్కడ నుంచి బాగా అంటే దీని మీదకి వచ్చేస్తాం ఫ్రెండ్స్. దీని మీద నుంచి కిందకి అటాక్ చేయడానికి బాగా అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి అయితే ఒక ట్రిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో అయితే గైస్ ఇప్పుడు ఎవరు విన్ అయితే చూపిస్తుంది. వాళ్ళు డిఫీట్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ గేమ్లో మనం విన్ అవుతాం. సో ఇప్పుడు మనం కూడా డిఫైట్ చేద్దాం. సర్చింగ్ ఫర్ ప్లేయర్స్ ఫ్రెండ్స్. సో టీమ్ అయితే దొరకట్లేదు ఫ్రెండ్స్. ఎక్కువగా టైం వేస్ట్ అవుతే క్యాన్సిల్ కొట్టండి, మళ్ళీ ప్లే కొట్టండి. సో ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్, డిస్ట్రాయ్ టార్గెట్ ఏ, యూ క్యాన్ ఆర్డర్ టు టార్గెట్ సి. ఫర్ ఎగ్జాంపుల్ గైస్ మనం అయితే ఏ అటాక్ చేస్తుంటే వేరే టీం మన టీంని బి అటాక్ చేయమని చెప్పచ్చు ఫ్రెండ్స్. అలాగనమాట ఆర్డర్ ఇందాక చేస్తాను కదా అలాగా టిప్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. అలాగా కొంచెం మంచిగా ఆడదాం. సో ఇక్కడైతే నాకు టీం దొరకట్లేదు ఫ్రెండ్స్ ఆడడానికి. దొరికింది ఫ్రెండ్స్. ఇక్కడ గ్లో వస్తే టీం దొరికినట్టు ఫ్రెండ్స్. సో దొరికింది ఫ్రెండ్స్ హోమీన్. సో అయితే ఫ్రెండ్స్ మన ఈ క్యారెక్టర్ పేరు అయితే జెట్ ఫ్రెండ్స్. జెట్గా ఉంటుంది కొంచెం. ఇక్కడ నుంచి అయితే మనం అటాక్ చేద్దాం. వాడైతే వాడైతే వెళ్ళిపోతున్నాడు. ఓకే వచ్చాడా. సో గైస్ ఇక్కడ నుంచి అయితే యూస్ చేసి అక్కడికి వెళ్దాం. ఇక్కడ నుంచి అటాక్ చేద్దాం. సో మళ్ళీ జెట్ ప్యాక్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిపోదాం. మనమైతే బీకి ఇద్దాం ఫ్రెండ్స్. బీకి అటాక్ చేయడానికి వెళ్తుంటే వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు కదా ఫ్రెండ్స్. ఆ ఛాన్స్ యూజ్ చేసుకుని మనం ఇక్కడికి వెళ్దాం. సో అయితే వాళ్ళందరూ వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్. అక్కడ వచ్చిన తర్వాత మనమైతే ఒకేసారి అయితే బి అటాక్ చేయడానికి వెళ్తుంది ఫ్రెండ్స్. నా టీంతో ఎవరు వస్తున్నారు. సో బీని అటాక్ చేద్దాం. సో నేనైతే ఏ అటాక్ చేయడానికి వెళ్తున్నాను. సో గైస్ వాళ్ళైతే నన్ను చూస్తారు. వాళ్ళు రాగానే ఫ్రెండ్స్ జెట్ ప్యాక్ యూజ్ చేసి పైకి వెళ్ళిపోతాం. లేకపోతే ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడ రాగానే ఒకేసారి మనం బీకి వెళ్ళిపోయాం అనుకోండి, కొంచెం సింపుల్గా ట్రిక్స్ బాగుంటాయి. వాళ్ళైతే నా టీం అటాక్ చేస్తున్నారు ఫ్రెండ్స్.
సో ఇక్కడ నుంచి అయితే మనం అటాక్ చేద్దాం వే దొరకం కూడా. సో గైస్ ఈ బుల్లెట్ పవర్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మన బుల్లెట్ పవర్ మనమే కొంచెం ఎక్కువ. సో గైస్ మనకి విక్టరీ క్రష్. సో గైస్ ఇక్కడ స్వాట్స్ ఉన్నాయి కదైతే నా క్లబ్ సింబల్. క్లబ్ పేరు అయితే లోహిత్ ప్రో ఆర్మీ. సో ఇక్కడ ఆఫర్స్ వస్తాయి ఫ్రెండ్స్, మీకు డిస్కౌంట్ కొట్టండి. మీకు కావాలంటే ప్రీమియంలో కొనుక్కోవచ్చు. సో గైస్ ఈ వీడియో అయితే తింటే నెక్స్ట్ వీడియోలో కావాలంటే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఉంది గేమ్ గురించి. మీకు నెక్స్ట్ గేమ్ కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. బై గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.